ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తారాం దివం ఉద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. సూర్యోస్మి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం చేసినటువంటి ఈ మహాసౌర యజ్ఞం ప్రియా చౌదరి గారి ఆధ్వర్యంలో సంకల్పంతో ఈరోజు వైశాఖ మాసం అష్టమి ఆదివారం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా సమస్త మానవాళికి అందాలన్న దివ్య సంకల్పంతో ఈ మహాసౌర యజ్ఞాన్ని నిర్వర్తించడం జరిగింది. స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా అందరి మీద ప్రసరించి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ధన ధాన్యాది సంపదలతో తొలతోగాలని, పశు సంపదతో అశ్వ సంపదతో దేశము రాష్ట్రము గ్రామ గ్రామాలు కూడా విరాజిల్లాలనే దివ్య సంకల్పంతో ఈరోజు వేదికగా ప్రియా చౌదరి గారి ఫామ్ హౌస్లో దీన్ని ఒక అద్భుతమైనటువంటి అయోధ్యాపురంగా శ్రీరామచంద్రమూర్తి కనుసన్నలలో, అంటే సహజంగా సూర్యనారాయణమూర్తి కార్యక్రమాలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రియా చౌదరి గారి చేతుల మీదుగా ఇప్పటి వరకు మనం శ్రీరాముడి యొక్క కళ్యాణాలు ఎన్ని చేశారమ్మా మీరు? 4. శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణాలు జరిగినాయి. ఆ శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ సూర్యుడి యొక్క సౌరయజ్ఞాన్ని తన కనుసన్నలతో తను ఆతిథ్యమిస్తూ ఆయన కనుసన్నలలో ఈ కార్యక్రమం మహాసౌర యజ్ఞం జరిగింది. ఆవిడ దివ్య సంకల్పం స్వామివారి అనుగ్రహంతో కార్యక్రమం పూర్తిగా నిర్వర్తించడం జరిగింది. ఆ బాధ్యతను సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకుడిగా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వెంకట్ చాగంటి గారి గైడెన్స్తో నేను వేదాన్ని అధ్యయనం చేస్తూ సూర్యుడికి సంబంధించినటువంటి ప్రపంచ శాంతికి, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనావళి ఆయురారోగ్యాల కోసం నేను చేస్తున్నటువంటి నా సంకల్పానికి ఆవిడ సమిధై తోడై నాతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. దానికి ఆవిడ తోడున్నటువంటి ఆవిడ సహోదరులందరూ కూడా చేయూత, మిత్రులు, శ్రేయోభిలాసులు, ఆవిడ పరివారం, ప్రియా చౌదరి గారి పరివారం సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం నిజంగా ఇది సూర్యనారాయణమూర్తి మాకిచ్చినటువంటి వరంగా ఆవిడకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మిత్రులందరికీ జై శ్రీరామ్ అండి. మీకు తెలుసు, నేను సార్ తోటి, మన విక్రమాదిత్య గారితోటి సూర్యభగవానుడి యొక్క శక్తి ఏంటి అనేటటువంటిది అందరికీ కూడా, మన తేజస్వి మీడియాకి సంబంధించినటువంటి ప్రేక్షకులే కాదు, ప్రతి ఒక్క తెలుగు వారికి తెలియాలి అనేటటువంటి ఒక సంకల్పంతో వారితోటి నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేయటం జరిగింది. వాళ్ళు సూర్యభగవానుడి యొక్క శక్తి గురించి చెబుతున్నప్పుడు నాకు నిజంగా ఆయన చెప్తున్నటువంటి శక్తి నిజంగా లోపల హృదయానికి తాకిందేమో తెలియదు, చేయాలని అనిపించింది. అదేమో తెలియదండి, ఇలా అనుకున్నాను నేను. సడన్గా నాకు ఆలోచన వచ్చింది, నేను ఎందుకు చేయకూడదు, ఇది చాలా గొప్పదని అందరికీ చెప్తున్నాను, అది ఆ యొక్క గొప్పతనం నాకు కూడా కావాలి కదా, నేను కూడా గొప్పదాన్ని అవ్వాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎందుకు ప్రారంభించకూడదు, ఆ శక్తి నేను ఎందుకు పొందకూడదు అనే ఒక సంకల్పం ఏదైతే ఉందో వెంటనే సార్కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన వెంటనే, అమ్మ మీరు అంత మంచి సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి మీరు గో అహెడ్ అన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, కేవలము ఆ క్షణం తీసుకున్న నిర్ణయాల్లో కేవలం ఒక 2 రోజులు నాకు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకోవడానికి
ఎంత అద్భుతం అంటే నేను చెప్పలేను. అన్నిటికంటే అద్భుతం ఏంటి అనంటే, యజ్ఞానికి అగ్ని రగిల్చడం అనేటటువంటిది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ. ఆ కార్యక్రమంలో అగ్నిమదనం అగ్నిమదనం చేసేటప్పుడు నేను టెన్షన్గా చూస్తున్నాను, ఎందుకంటే చాలా చోట్ల చూసాను, చాలాసేపు అగ్నిమదనం చేస్తూ ఉంటారు. అది చేస్తున్నప్పుడు కరెక్ట్గా 2 రుక్కులు చదవగానే అగ్ని ప్రజ్వలిల్లడం అనేటటువంటిది నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, దాంట్లో నాకు 2 స్పష్టంగా అనిపించినాయి. ఒకటి, విక్రమాదిత్య గారు సూర్య భగవానుణ్ణి ఎంత ఉపాసిస్తున్నారో, వారికి ఎంత వారి యొక్క దాని ఏమంటారు కటాక్షం ఎంత ఉంది, ఆశీర్వాదం ఎంత ఉందో ఒకటి నిరూపితమైతే, ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ చేయడం వల్ల నాకు కూడా ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదాలు అందని అని అనిపించింది. నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులందరినీ కూడా పిలిచాను. నేను ఒక్కదాన్నే చేసుకోవచ్చు, నాకే అన్నీ వచ్చేయచ్చు అని కాదు. ఎందుకంటే మన భారతదేశంలో ఒక గొప్ప నానుడు ఉంది, ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతండి. ఎంత గొప్ప వాక్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే మన గురించి చెడుగా ఆలోచించరు, అందుకని చెప్పారు. అలాగే లోకం మొత్తం బాగుంటే మన దేశం బాగుంటుంది. ఆ యొక్క దాన్ని నేను చిన్నప్పటి నుంచి నేను గట్టిగా నమ్ముతాను. ఇంకొకటి ఉందమ్మా, మన హిందూ ధర్మంలో లోబడింది, ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే మహాబలం. ఎస్, అది చెప్పారు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. సార్ చెప్పినప్పుడు మీరు కూడా చాలామంది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే సామూహికంగా ఎవరైతే సంకల్ప బలం పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందన్నారు. అది నాకెందుకో చాలా బాగా అనిపించింది. అరే, నేను ఒక్కదాన్ని కూర్చుంటే ఎంతోమంది దాని ప్రతిఫలం పొందొచ్చు కదా అని చెప్పేసి నా మిత్రులందరికీ చెప్పగానే నిజంగా నా మీద గౌరవం ఉంచి, అలాగే భగవంతుడి అనుగ్రహంతో ఊర్లు వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోయి మరి చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. ఒకళ్ళకైతే మా శారదమ్మకైతే వాళ్ళ మదర్ బర్త్డే ఉంది, వాళ్ళ మాంగారు బర్త్డే. చూడండి, రెండిట్లో ఏది వద్దనుకోవడానికి లేదు. కానీ వాళ్ళ ఆరోగ్యం బాగు కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అనేటటువంటి దీంతో స్వామి ఆమెను ఇక్కడికి రప్పించారు. అలాగే మా సురేంద్ర ఉన్నాడు, వెళ్ళిపోతా అన్నట్టుగా తెంచుకొని వెళ్దాం అనుకున్నాడు. మరి స్టీరింగ్ ఇటు తిప్పి ఇటే వచ్చాడు. అంటే ఎన్నో మిరాకిల్స్ అనుకోవాలి ఇక్కడ. అంటే నేను ఎవరికైతే మంచి జరగాలని సంకల్పించానో వాళ్ళకి పీకల మీద పనులున్నా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడికి రావడం అనేటటువంటి జరిగింది. అది చాలా గొప్ప విషయం అండి. అంటే కేవలము దాన్ని ఏమంటారు, సంకల్ప మాత్రేనా, ఒక సంకల్పం మనసులోకి తీసుకోగానే కూడా ఇంతమందిని కూడగట్టాను అంటే నిజంగా ఈ యొక్క ఎనర్జీ, ఈ సూర్య భగవానుడు ఎనర్జీ ఇంకా ఈ లోకం మొత్తానికి ఇవ్వాలి, మాకు శక్తిని ఇవ్వాలి భగవానుడు. ఇంకా ఎన్నో చేస్తామండి, ఇది మొదలే. ఇంకా ఇలా ఇది ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం అందుకోసం మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడికి వేల కృతజ్ఞతలు. అలాగే మా విక్రమాదిత్య గారికి, సోదరులకి మాత్రము నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ప్రకృతిలో కూర్చొని చేయటం అనేటటువంటిది, అప్పటికే అన్నారు ఇంట్లో చేద్దామమ్మా అంటే, లేదు సార్ మనం ప్రకృతిలో అయితే చాలామంది వస్తారు, బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరి మధ్య చేద్దాం అనగానే ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ నాకు నిజంగా సంతోషం ఏంటి అని అంటే, ఇక్కడ ఇంతమంది ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో భాగమైనందుకు అనమాట. చాలా 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 థ్యాంక్స్. చూడాలి మా మిత్రులు ఏమనుకుంటున్నారు అది కూడా చూద్దాం. ఫస్ట్ అడుగుదాము, సురేంద్ర నువ్వు అలా వైజాగ్ వెళ్దాం అనుకున్నావు కదా, ఏం జరిగింది ఒకసారి నువ్వు చెప్పు. అదే కదా, యాక్చువల్లీ మొన్న మీరు ఫోన్ చేసినప్పుడు వెళ్ళిపోవాలి అనుకున్నాం. బట్ మళ్ళీ మీరు నెక్స్ట్ డే కూడా ఫోన్ చేశారు, సురేంద్ర రెడీ అంటే. నేను అసలు మీకు ఆ మాట కూడా చెప్పలేదు, దొంగ వెళ్తాను అని కూడా తప్పించుకొని పారిపోదాం అనుకున్నారు. కానీ భగవంతుడు లాక్కొని వచ్చి కూర్చోబెట్టారు. జరగటం అసలు ఇవాళ ఇక్కడ ఎంత ఆనందం అనిపించిందంటే, పొద్దున్నే చక్కగా ఇక్కడ రావటం, మీరు అక్కడ పూజ, మన ఇంట్లో పూజ అయిపోయి ఇక్కడ తర్వాత బయట ఈ హోమం చేయించడం, అందులో బయట ఇలా ఫామ్ హౌస్లో అది ఎండ మామూలుగా ఇక్కడ అసలు ఎండాకాలం ఎండ ఎలా ఉంటుందో అమ్మో అనుకున్నాం. అసలు ఎంత హ్యాపీగా అంటే ఇలా హోమం చేస్తే యూనివర్స్ కూడా మనకి సహకరిస్తుంది అనటానికి ఇవాళ ఖచ్చితమైన నిదర్శనం అండి. ఎటువంటి ఎండ లేదు. అందులో అసలు ఈ ఆదివారం పూట సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు మేము ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మా ప్రియక్క అండ్ మన ఆదిత్య గారు ఇలా దగ్గరుండి జరిపించారు. ఎంత గూస్ బంప్స్ వచ్చినాయి అంటే చేసేటప్పుడు మేమందరం ఎంతో అసలు ఇంకా వేరే థాట్ ఏం లేదండి. అసలు ఫోన్లు పక్కన పడేసి హ్యాపీగా ముందు పూజలో పార్టిసిపేట్ చేసాం. ఎందుకంటే ఇది మా ఒక్కరికే కాదు, ఈ అందరికీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు.
సో హెల్త్ ఉంటే మనం ఏదైనా లైఫ్లో సాధించవచ్చండి. అలాంటి హెల్త్ ఈ రోజుల్లో మనమే పాడు చేసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ప్రాపర్ డైట్స్ లేకో టైమ్స్ లేకో ఏదో ఒక దాని మీద పరిగెడతా ఉన్నాం, కానీ అసలైన హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు. అలాంటిది మా ప్రియక్కకి ఇలాంటి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇలాంటి హోమం చేయిస్తే అందరు హెల్త్లు బాగుండాలి, అందులో మా అందరినీ పిలిచి పార్టిసిపేట్ చేయించినందుకు మా అందరికీ చాలా సంతోషం. అసలు ముందు మా ప్రియక్క ఏ చేసినా మేము వెనకాల ఉంటాం, అందులో డౌటే లేదు. అది మీరు పూజ అవనివ్వండి లేకపోతే ఇంకోటి అవనివ్వండి, దేనికైనా మేము వెళ్ళిపోతాం అనమాట, రెడీ. సో కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఫస్ట్ పార్టిసిపేట్ చేయటం మా అదృష్టం. సో స్వామియే ఎటు నుంచి ఎటు తిప్పాలో ఎన్నో ప్లాన్స్ అనుకున్నాం. నేను శారద గారు అయ్యో మేము లేకపోతే ఎట్లా అనుకున్నాం. బట్ అసలు ఆ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి కాదు మీరు ఇక్కడే కూర్చోవాలన్నారు. ప్రియక్క మమ్మల్ని పిలిచినందుకు, మేము పార్టిసిపేట్ చేసినందుకు మా అందరూ వచ్చారు. అక్క మాలిక అక్కళ్ళు, నిరూప, వీళ్ళందరూ కూడా హ్యాపీగా అక్క చెప్పగానే అందరం వచ్చేసాం. అసలు ముందు గెట్ టుగెదర్ లాగా స్వామి పూజకి మనకి మంచి హెల్త్ కోసం అక్క ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం. అందరికీ మంచి హెల్త్ అండ్ వెల్త్ రావాలి, మా ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి. ఇది మీరు చూసిన చక్కగా ఇందులో ఇది మీరు ఈ కార్యక్రమం చూస్తే విక్రమాదిత్య గారు ఎంత మంచిగా చేయించారు అంటే, ఇలాంటి ఒక మంచి సంకల్పం జస్ట్ అండి ఎప్పుడో ఒకప్పుడు వీలు కుదిరినప్పుడు ఒక ఆదివారం ఒక మంచి రోజు చూసుకొని ఎవరికి వీలైతే వాళ్ళు, అంటే ఎంతో పెద్దగా చేసేయాలని కాదు, ఎవరి ఇంట్లో తగ్గట్టయినా చేయించుకోండి. ఎందుకంటే అందరికీ హెల్త్ చాలా మంచిది. మన విక్రమాదిత్య గారితో ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వండి, నాకు నెంబర్ అయితే తెలీదు. సో సార్ ఆ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇస్తారు. కానీ నిజంగా మాకు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేయించుకోవాలనిపిస్తుంది. అక్క ఇలాంటి అవకాశం ఇంకోసారి ఇప్పించాలి, కుదిరితే మాత్రం ఎప్పుడైనా మళ్ళీ. సురేంద్ర అవకాశము ఇది ఇవ్వలేదు విషయం, అవకాశం ఎవరు ఇవ్వాలి? ఆయన మనందరికి ఇచ్చారు. ఎలా వచ్చారు మీరు కదా, ఇంకా అది మీరు అటు వెళ్దామన్నా ఇటులాగా వచ్చారు. ఇప్పుడు ఇటే వెళ్దాం అనుకున్నప్పుడు అన్ని మార్గాలు రాజమార్గాలే అవుతాయి కదా. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఇంకొక విషయం చెప్పాలి. నేను ప్రియక్క మా టీంలో కొంతమంది మేము సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఛాన్స్ ఉంటే సూర్య దేవాలయంకి రథసప్తమి రోజుకి వెళ్తాం ఖచ్చితంగా. అలాంటి అప్పుడు అక్కడికి పిలిపించుకుంటారంటేనే దానికి మేము చాలా సంతోషపడిపోతాం. సంవత్సరం ఒక్కొక్కసారి కుదరక ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కరోనా టైంలో, అప్పుడు వెళ్ళలేకపోయాం. ఆ గ్యాప్ కూడా మాకు బాధ అనిపించింది. బట్ తర్వాత మళ్ళీ లాక్కున్నారు, మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేయించారు ప్రియక్కతో. సో మేమందరం కూడా మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేయాలి, అందరు హెల్త్ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ సంతోషం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాను కదా, ఆ పక్కనే కూర్చొని ఉన్నారండి ఆవిడ దేవి శారదమ్మ ఆవిడ పేరు. ఆవిడ ఎగ్గొట్టేసేసి వెళ్ళిపోదాం అనుకోలేదు, కానీ పాపం నేను చెప్పగానే ఆవిడ కనిపించారు. అందరికీ ఆరోగ్యం కావాలని. చూద్దాం ఇక్కడ వచ్చారు కదా, సో ఏం మాట్లాడతారు అనేది. జై శ్రీరామ్ అండి. యాక్చువల్లీ ప్రియా మొన్న ఇన్విటేషన్ ఇచ్చారు, శారదమ్మ మనం ఇట్లా హోమం చేస్తున్నామంటే, అమ్మో ఏంటి ఇప్పుడు పెట్టింది. May 10th మా అమ్మగారిది 80th బర్త్డే, మళ్ళీ మా మామగారిది 93rd బర్త్డే. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటే పెట్టింది ఇటు అని. సురేంద్ర ఏం చేయాలి సురేంద్ర చెప్పా, సజెషన్ ఇవ్వంటే అమ్మ నేనేమి ఇస్తాను నాకు తెలియదు, మీరే డిసైడ్ చేసుకోండి అని అన్నారు. సరే కాసేపు 2 నిమిషాలు ఆలోచిస్తే అనిపించింది, సూర్య భగవానుడు ఆరాధన అంటే ఆరోగ్యం కోసం. పెద్దవాళ్ళకి కావాల్సింది మెయిన్ ఆరోగ్యం. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాము. ఓకే నేను ఇటే వస్తాను, బర్త్డే మళ్ళీ ఇంకోసారి సెలబ్రేట్ చేద్దాం. వాళ్ళకి మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు కదా మీరు, ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళకి సంకల్పం చెప్పుకొని వాళ్ళకి మీరు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ నిజంగా భగవంతుడి యొక్క ఎనర్జీని పాస్ చేయడం అనేటటువంటిది. అమ్మగారి పేరు విజయలక్ష్మి ఎడ్లపల్లి అండి, మా మామగారి పేరు జాస్తి ఇందుశేఖర్ రావు గారు. శతమానం భవతి శతాయుః సతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. సూర్యనారాయణముత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధి ద్వారా ఆరోగ్యమస్తు, దీర్ఘాయుష్మాస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. ఏమండి ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఇట్లాంటి దీవెనల కన్నా ఇంకేం కావాలి చెప్పండి. అసలు పెద్దలకి ఇంతకన్నా నేనేమి ఇవ్వగలను? అసలు ఇంకా ప్రేమ చూపిస్తాం అంటే అది ఎలాగో కూడా అది ఇక ప్రకృతి సర్ప్రైజ్ ఇది అవుతుంది. ఇప్పుడు ఇది మీరు యజ్ఞం చూసారు కదా శారదమ్మ. ప్రియమ్మ నేను ఇంతకు ముందు అసలు ఫస్ట్ నాకు సూర్య ఆరాధన అంటే దండం పెట్టుకోవటం, ఆదిత్య హృదయం తప్ప నాకు ఇంకోటి అసలు తెలియదు. గురువు గారు అది కూడా సూర్యుడు దండం
దండం అంటే గురువుగారి టీవీలో ప్రోగ్రామ్స్ చూసి మార్నింగ్ లెగవంగానే డోర్ వేసి ముందు సూర్యుడు వచ్చాడో లేదో చూసుకుంటాను. లేదంటే మధ్యలో పని చేసుకుంటూ వచ్చేనా దండం పెట్టుకుని వెళ్తా. ఒక్క అలవాటు అయితే నేను చేసుకున్నాక అంతకన్నా ఇంకా వేరే అసలు ఏమీ తెలియదు. మహా అయితే ఆదిత్య హృదయం చదువుకుంటాను అప్పుడప్పుడు. అది మీరు హోమం అని చెప్పాక ఇది ఫస్ట్ టైం చూస్తాం, సూర్య భగవానుడి ఇది చూస్తాం, ఇది ఫస్ట్ టైం. అయితే ఇందులో నాకు ఏం ఆశ్చర్యం అనిపించింది, మహా అయితే వేరే వేరే హోమాలు 4-5 వేరే వేరే వాళ్ళవి చూశాను. గురువుగారు స్టార్ట్ చేసే ముందు అమ్మ అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ పవర్ వల్ల తొందరగా అగ్నిమదనం జరుగుతుంది అన్నారు. దండం పెట్టుకున్నాను, కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి అగ్ని వచ్చేసిందండి. అది అసలు నాకు దాన్ని బట్టే అర్థమైంది పవర్ ఏంటి, ఆయన పవర్ ఏంటి అన్నది అర్థమైందండి. అయితే ఇప్పుడు ఇది నేను ఒక్కదాన్నే కాదండి, మా ఫ్రెండ్ జ్యోతి గారిని కూడా, ఆవిడకి ఆరోగ్యం బాగోదు, ఆమెను అసలు తీసుకురావాలంటే నాకు భయం వేసింది. కానీ ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఎందుకంటే May 10th వేసవకాలం, ఎంత ఎండ ఉంటుంది, తన ఆరోగ్య రీత్యా ఎలా అని అనుకుని ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఐఎమ్ హ్యాపీ, ఈవెన్ షీ టు ఇస్ హ్యాపీ అండి. ఎంత వేడిగా ఉంటుంది, అది హోమాల ముందుంటే ఎలా ఉంటుంది అని ఎంత భయపడ్డాను. బట్ నేను కరెక్ట్ చేశాను. తను తీసుకురావటము నాకు శాతనైంది, నేను చేయగలుగుతున్నాను. అంటే స్వామివారి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తారు అని చెప్పి తీసుకురావటం జరిగింది. అసలు ఆ వేడి ఏమీ తెలియట్లేదు ఇక్కడ, అసలు మేము బయట ఉన్నామన్న సంగతే మాకు తెలియట్లేదు. టైం మిట్ట మధ్యాహ్నం 3 అయింది. May 10th 8 గంటలకి మొదలు పెట్టాం. మమ్మల్ని చూస్తే మేము ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాం అసలు. అనుకోకుండా ఇక్కడ ఈవిడ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అసలు. ఆవిడ అన్నపూర్ణ ఎప్పుడు వచ్చారమ్మా? నిన్న మధ్యాహ్నం చూసి మీది స్టేటస్ చూసి ఫోన్ చేసి, అక్క నేను రావచ్చంటే, అడగటం ఏంటి రామ్మా అంటే, పర్వాలేదా అంటే, అయ్యో బా నువ్వు వస్తే సంతోషిస్తారు, 200% సంతోషిస్తారు అని అన్న. వెంటనే టికెట్ కొనుక్కుంది. నిన్న సాయంత్రం 4:30 కల్లా బస్ ఎక్కేసింది బెంగళూరు నుంచి హైదరాబాద్. స్టేటస్ చూసి నేను స్టేటస్ పెట్టానండి వాట్సాప్ లో. స్టేటస్ చూడగానే తను అనుపమ నా స్టూడెంట్ అనమాట, మేడం నేను వచ్చి జాయిన్ అవ్వచ్చా అని. తను బెంగళూరులో ఉంటుంది. అయ్యో తప్పకుండా రామ్మా అనేసి జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను. ఎందుకంటే నాకు ఇవన్నీ చూసుకోవడానికి చాలా క్షణం తీరికలేదు. కానీ ఆ పిల్ల ఒక్కసారి స్టేటస్ చూడగానే నేను వస్తాను అనడం అనేది నాకు చాలా ఆనందం అనిపించి, రామ్మా అనగానే అప్పటికప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చింది. ఇదిగో ఈవిడే. చెప్పు అన్నపూర్ణ, అసలు ఎలా ఉంది, ఎలా అనుకున్నావు, ఒక్కసారి చెప్పు, నీ షేర్ చేసుకో. నమస్తే అండి. అసలు ఏం చెప్పాలి అంటే మాటలు రావట్లేదు. ఇది మేము టీవీలో చూడటమేను, విక్రమాదిత్య గారు చేస్తూ ఉంటే చూసి మేము వీడియోలో చూస్తూ ఉండేవాళ్ళం. ఇది ఇప్పుడు మా ప్రియా చౌదరి మ్యామ్ వల్ల మేము స్వయంగా చూసి మేము తరించడం జరిగింది. ఈ బెంగళూరు నుంచి రావడం అంటే మరి ఇంటికి ఇల్లాలే అంటారు కదా, అందుకని మా వారు కూడా అలాగే సహకరించి నన్ను పంపించారు. ఆయన పంపించడం వల్ల వచ్చి నేను కూడా ఇలాంటి మహద్భాగ్యం దక్కింది నాకు కూడా. ఇలాంటి దాంట్లో భాగ్యురాలైనందుకు చాలా సంతోషంగా ఉంది. మాటలు అయితే నాకు చెప్పడానికి కూడా తనకి తీరడం లేదు. మీ అనుభూతి తెలియజేయండి, ఏం ఫీల్ అయ్యారు? అసలు ఇది మాటల్లో చెప్పలేమండి. మేము మణిద్వీపం అనేది మణిపద్మేహం అనేది మేము అక్కడ చూసాము. మిమ్మల్ని చూడాలి అనుకున్నాం. ఇలా వచ్చి మీతో ఇలా కాలం గడపడం, ఈ విధంగా మీతో కూర్చుని మేము ఈ హోమంలో పాల్పంచుకోవడం అసలు మాకు చాలా అవధులు లేవన్నమాట. నిజంగా ఆవిడ అంటే హోమం చేసేటప్పుడు కానీ లేకపోతే మనం అక్కడ కార్యక్రమం చేసేటప్పుడు ఆవిడకి అద్భుతమైనటువంటి శక్తి ప్రసరణ, సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం. ఆవిడ అంటే మనం ఎంతో ఎక్కువ సాధన చేస్తే తప్ప స్థిరత్వం, ఆవిడ చాలా త్వరగా స్థిరత్వాన్ని పొందేస్తున్నారు. ఆ శక్తి ఫ్లో చాలా ఎక్కువ ఉంది. పరిగెట్టుకొని వచ్చేస్తుంది సార్. యాక్చువల్గా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చేస్తాం కదా, ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మాకంటే తను ఎక్కువ ఎదురు చూసేసి ఎప్పుడు పిలుస్తామా అనేసి, అసలు పిలవడం అనేది కాదు, వచ్చింది ఇన్విటేషన్, అది ఓపెన్ చేస్తుందో లేదో, ఓకే ఇది ఇన్విటేషన్ అనుకొని వచ్చేస్తుందేమో అనిపించేస్తుంది అనమాట. అంటే వచ్చినప్పుడు కూడా ఇందాక మీరు ఏదైతే చూసారో తను అదే అనుభూతి, చాలా భగవంతుడి పట్ల అదే కృతజ్ఞతా భావం, అదే ఎనర్జీస్ తీసుకోవడం,
చేసుకోవడము. సో ఇదంతా నిజంగా ఒక సామూహికంగా నిజంగా భగవంతుని కోరుకోవడం అనేది చాలా చాలా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆవిడ ఉన్నారండి, ఆవిడ పరిచయం చేయాలి. ఈవిడ టీవీకి యూట్యూబ్లో చాలా మందికి చాలా గ్లామరస్ దీని కింద తీర్చిదిద్దినటువంటి ఆవిడ, సౌందర్య రాసుల్ని తీర్చిదిద్దింది ఆవిడ. ఈవిడ ఎంతో మంది సౌందర్య రాసుల్ని తీర్చిదిద్దారు. ఈవిడ మునిమాలిక గారు చాలా మందికి తెలుసు. యాజ్ ఎ బ్యూటీషియన్ అనడం అనేది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆవిడ తరతరాల నుంచి వచ్చేటటువంటి ఆరోగ్య పద్ధతులతోటి, అలాగే తను కొన్ని హెయిర్ ఆయిల్స్ వాటితో ఎంతో మంది మనసులను దోచేసుకున్నారు ఆవిడ నాకు ఒక మంచి ఇంకా చెప్పాలంటే ఆత్మీయులు మేమందరం వీఆర్ ఆల్ ఎక్స్ వన్ సోల్ అండి, అంతే, ఇంకా అది చెప్పొద్దు. ఒకసారి మునిమాలిక జై శ్రీరామ్ అండి. అడగకుండానే చెప్పేస్తుంది. నేనేం అడుగుదాం అనుకుంటున్నారు? మీరు నిన్న కాకితో కబురు పంపిస్తే నేను వచ్చేస్తానండి అని చెప్పారు అనమాట. ఫోన్ చేసి రేపు రండి అని చెప్పారు. కాకితో కబురు పెడితే వచ్చేస్తానండి అని చెప్పాను. కానీ నాకు స్వామి ఎంత పరీక్ష పెట్టాడంటే రాత్రి ఫుల్ బీపీ డౌన్ అయిపోయిందండి. అసలు నోట్లో మాట రావడం చెప్పలేదు మీరు నాకు. ఆ నోరంతా ఎండిపోయింది, నోరంతా ఫుల్ ఎండిపోయింది. అసలు మాటనే రావడం లేదు, లేలేకపోతున్నా. అసలు టైం చూసుకుంటున్నా, ఎట్లయినా వెళ్ళాలా, అందరం వెళ్తున్నాము, ఒకటే సోల్ అనమాట మాది. అదే నాకు చెప్పలేదు, అసలు లేలేకపోతున్నాను. నాకు కరెక్ట్ 3-5 మెలకు వచ్చేస్తుంది. లేసాను, కానీ అప్పటికి కూడా నా వల్ల కావడం లేదు. తల తిరుగుతుంది, నోరు ఎండిపోతుంది, ఇట్లా తులిపోతున్నా. కాదని చెప్పి బ్రష్ చేసేసి ఎట్లయినా వెళ్ళాలా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు అని చెప్పేసి. అసలు ఆనవాళ్లే లేవు. నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? మార్నింగ్ 6 o'clock ఫోన్ చేసా. 6 o'clock అక్క రెడీ అవుతున్నారా అంటే, అప్పుడు అక్క సురేంద్ర ఇట్లా ఉంది పరిస్థితి అంతా, అసలు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, ఇట్లా ఇదంతా అయింది. అవునా అక్క అంటే, అయినా సరే రెడీ అయిపోతా వచ్చేస్తా అని ఇదే చెప్పారు. ఫస్ట్ కాల్ నేనే చేసా పొద్దున్నే. లేసి ఫ్రెష్ అయిపోయేసి వెంటనే మెడిటేషన్ కూర్చునేసినాను. ఎట్లయినా వెళ్ళాలా అంటే, నాకు స్వామి పరీక్ష పెడుతున్నాడు, వస్తావా లేదా అనేసి. అంటే ఏదైనా ఒకటి మంచి జరగాలంటే ఒక ఇది ఉంటుంది కదండి ఖచ్చితంగా. ప్రక్షాళన 4 o'clock 4 నుంచి 5 వరకు మెడిటేషన్ చేస్తున్నాను. మెడిటేషన్ కళ్ళు తెరుస్తున్నా, సురేంద్ర ఫోన్ చేశాడు, వస్తున్నా. లేసాడుకి నాకే తెలియదు, ఎనర్జీ వచ్చేసింది అనమాట. నిజంగా రియల్లీ గ్రేట్ అండి. భగవంతుడికి రావాలి అంటే మన సంకల్పం గట్టిగుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి. వాస్తవం. అలాగ వచ్చేసాను. చాలా అసలు అంటే మాటలకి అందని భావం అనమాట ఇక్కడ జరిగిన పూజ. కానీ నేను లేట్ అయిపోయినాను, అయిపోతుందేమో అనుకుంటా వచ్చాను, కానీ కరెక్ట్ టైంకి వచ్చేసానండి. కరెక్ట్ టైంకి వచ్చాను. అంటే చెప్పలేనివి ఎన్నో జరిగాయి అనమాట ఇక్కడ. కొన్ని బయటకి చెప్పలేము, కొన్ని షేర్ చేసుకోలేము, కొన్ని విషయాలు అంత బాగా జరిగినాయి అనమాట ప్రోగ్రామ్స్ అన్నీ. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాలండి. మన మునులు కానీ ఋషులు, మన సనాతన ధర్మంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ పూజ చేయాలా. లేడీస్ కానీ ఎవరు కానీ మార్నింగ్ లేస్తేనే సూర్య నమస్కారాలు చేయాలా, పూజ చేయాలా అంటారు. అదంతా ఏదో ఇల్లు పిచ్చి పద్ధతులు ఏదో అని అంటారు, కాదండి. దానివల్ల మనమే సఫర్ అవుతుంటాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము బాగుండాలా, అందంగా ఉండాలా, హెయిర్ కావాలా అని అంటారు. అంటే నా ప్రొఫెషన్ గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ పద్ధతులు మర్చిపోయారు. మార్నింగ్ లేసి సూర్య నమస్కారాలు చేయడం మర్చిపోయారు, దేవునికి మొక్కడం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు అనమాట. దానివల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తూ ఉంది, విటమిన్ డి ప్రాబ్లం వస్తూ ఉందండి. ప్రతి ఒక్కరికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బోన్స్ ప్రాబ్లము, హెయిర్ ఫాలింగ్, స్కిన్ ప్రాబ్లం, అదేని ఎక్కడ పోయినా విటమిన్ ప్రాబ్లం వస్తూ ఉంది. అది ఎందుకు ప్రాబ్లం వస్తుంది? మనం ఎంతసేపు ఉన్నా ఏసీ రూమ్లో కూర్చోవడము, లోపల ఉండడమే, బయటికి రావట్లేదు, ఒక సూర్య నమస్కారాలు లేవు, ఏం చేయడం లేదు. దానివల్ల ఏంటంటే మనకు రావాల్సిన శక్తి మనకు అందడం లేదనమాట. కాబట్టి ప్రకృతిని మనం ఆరాధించాలా, ప్రకృతిని ప్రేమించాలా, అప్పుడే మనము ఆరోగ్యాలతో ఉంటామన్నమాట. మన పూర్వీకులందరూ ఏంటంటే ఇవన్నీ మనకు ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, అందము అన్నిటికీ కలిపి చేశారు. కాబట్టి మీరు ఇవన్నీ మా ప్రియా గారు చెప్పినట్లు ఇవన్నీ చెప్తున్నారు. ఆదిత్య గారు మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తను చెప్పే దాంట్లో తను వెజిటబుల్స్ నుంచి దాని గురించి కూడా చెప్తున్నారు, అందరు చూస్తున్నారు కదా. అదేంటంటే అవన్నీ సూర్యుని వల్ల వచ్చినట్టువే మనకు. కాబట్టి సూర్య నమస్కారాలు ఇవన్నీ ఖచ్చితంగా చేసి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలండి ఖచ్చితంగా. ఈ అవకాశం ఇచ్చినందుకు, దీంట్లో నేను పాల్గొని నాకు ఆరోగ్యాలు అన్నీ వచ్చినందుకు ప్రియా గారికి వచ్చేసాయండి. నిజమే, అంటే నేను ఐఎమ్ నాట్ జోకింగ్. వాళ్ళ అమ్మాయి కాబట్టి విషయం ఏంటంటే
మేము చెప్పాను కదండి, మేమంతా ఒక సోల్ అని చెప్పేసాను. సరే రాత్రి నేను ఫోన్ చేశాను, రాత్రి ఫోన్ చేసింది, మీరు వచ్చేసేమ్మా ఇట్లాగా పూజ ఉందండి. అంటే మీరు పిలిస్తే నేను రాకపోవడం ఏంటండి, మార్నింగ్ వీళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు తెలుసు కదండి, ఎప్పుడు తెల్లారుతుంది, 12ంటికి తెల్లారుతుంది నైట్ డ్యూటీ అయితే. కానీ గుడ్ గర్ల్ 6ంటికల్లా రెడీ అయిపోయి పాపం కూర్చొని ఉండింది. తను కొంచెము కాస్త గెయిన్ అయ్యి ఎనర్జీ తీసుకొని తను రాగలిగే స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చింది. అసలు అంటే పూర్తిగా హోమమై మనకు వచ్చిందని కాదు, మనకు వచ్చిన ప్రాబ్లం కు ఆ సంకల్పంతోనే మనకు అంత మంచి అది అంత ప్రాబ్లం అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది మొత్తం. అసలు లేస్తే కళ్ళు మబ్బు అయిపోతున్నాయి. అసలు చెప్పలే, వేరే వాళ్ళు అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారంట, అంత ప్రాబ్లం ఉన్నది నైట్. అట్లాంటిది అంత క్యూర్ అయిపోయింది. ఇప్పుడు చెప్పిన ఎవరు నమ్మరు నన్ను చూసి. నిజం, నేను నిజంగా షాక్ అవుతున్నా. లో బీపీ అంటే పొద్దున్న నుంచి నువ్వు ఎనర్జెటిక్ గా ఉన్నావు. అసలు నిజంగా ఐఎమ్ సో సారీ. అసలు ఆనవాళ్ళు లేవు, టు బి ఫ్రాంక్ ఐ టెల్ యూ, నిజం చెప్తున్నా. ఇంకొక క్యారెక్టర్ ఉన్నదండి, అసలు దేవుడు అనంటే ఇంకా అసలు ఈ నీళ్ళల్లో మునుగు అనంటే రండి 6 అడుగులు కాదు 11 అడుగుల లోతులో మునిగేసి మళ్ళీ పైకి కూడా లేవదు. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నది, భయంకరమైనటువంటి భక్తురాలు అనేటటువంటి కంటే మాకే ఆవిడ దేవుడిని కొలిస్తే దేవుడు ఉంటాడో వెళ్ళిపోతాడో అన్న భయం వచ్చాదు. అంత కొలిచేస్తుంది అన్నమాట, తిరిగేస్తుంది రౌండ్ అండ్ రౌండ్ గుళ్ళు గోపురాలకి. ఈ పిల్లని తీసుకెళ్ళామంటే మేము ఇలా బొగ్గం చేయట్టుకుని చూడాలన్నమాట. అంత నిజంగా చెప్తున్నా, దేవుడిలో అంత లీనమవడం అనేటటువంటి క్యారెక్టర్ని నేను నిజంగా ఆ తనలో చూసా. ఎంత తపన ఉంటుందంటే దేవుడు అంటే చాలండి, బాగున్నా బాగోకపోయినా ఏది ఉన్నా కూడా అస్సలు ఎన్ని కష్టాలు, ఇంకా మళ్ళీ ఇంకొకటి చెప్పాలి, ఎన్ని సమస్యలు తనకున్నాయో ఒక సింగిల్ హ్యాండ్ తోటి ఒక మహిళగా ఫ్యామిలీని మెయింటైన్ చేయడము, ఎంత స్ట్రగుల్లో కూడా ఆ అమ్మాయిలో నాకు నచ్చింది ఏంటంటే ఏ రోజు భగవంతుడిని నిందించలా, వదల్లా. ఆ పిల్లని చూస్తే మాకు అంత గౌరవం ఉంటుందండి. అసలు పూజ అంటే చాలు ఎలా వచ్చేస్తుందో. అమ్మాయి పేరు కూడా లక్ష్మి. ఒక్కసారి అసలు ఎందుకంటే అంత గొప్ప సోల్, ఆ సోల్ అసలు ఇవాళ ఇక్కడికి వచ్చింది ఏమనుకుంది ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా ఒకసారి చెప్పు లక్ష్మి. ఒక్క విషయం చెప్పు. రియల్లీ ఇప్పుడు మీరు మాట్లాడిన అన్ని ఈరోజు పొద్దున్నే 6 o'clock అక్క మా ఇంటికి వచ్చారు. నేను సడన్ గా నిన్న ఫోన్ చేశాను, అక్క ఇట్లా వెళ్ళాలి అంటే సరే సురేంద్ర వచ్చేస్తా, రెండో మాట లేదు, ఎన్ని పనులన్నా ఉండని, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇవే క్వశ్చన్స్ పొద్దునే ఇవాళ అన్ని నేను చెప్పా. అక్క ఎలా అక్క, మేము ఒక్కసారన్నా మనకి పెట్టే పరీక్షలకి భగవంతుడి మీద అబ్బా అని అనుకుంటాం, మీరు అసలు అబ్బా కూడా ఎందుకు అనరు, అయినా కూడా స్వామి ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆవిడ పడిన కష్టాలు నేను అసలు చెప్పక్కర్లేదు, వాటిలోంచి అన్నిటినీ అధిగమించారక్క. దట్ ఈస్ రియల్లీ అసలు మనం చెప్పలేని కష్టాలు. షీ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్. అయినా మీరు పొద్దునే అడిగా, ఈ రోజే మీరు అదే క్వశ్చన్ చెప్పారు. ఇప్పుడు రియల్లీ మార్నింగ్ అడిగా, ఎలా అక్క మీరు ఇలా అసలు ఒక్క సెకండ్ కూడా కాదు అని ఎలా అనుకోరు భగవంతుడిని? కష్టమైన భగవంతుడే అంటున్నారు, సుఖమైన భగవంతుడే అంటున్నారు, డబ్బులు ఇచ్చినా ఆయన తీసుకున్న ఆయన అని నాకు చెప్పండి అని ఇవాళే అడిగా పొద్దున. చెప్పు తల్లి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. జయ శ్రీరామ్. నాకు ఎలా మాట్లాడాలో ఏం తెలియదు. మీరందరి అభిమానం నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది అసలు నాకు చెప్పరానంత ఆనందంగా ఉంది. సూర్య భగవానుడి ఆరాధిస్తే నాకు ఆరోగ్యం ప్రసాదిస్తారు అని నేను మననం చేసుకుంటూ ఉంటే ఆ ఆదిపరాశక్తి జగదాంబ ఆ దేవి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి రావడం జరిగిందని నేను విశ్వసిస్తున్నాను. అంతే ఇదితో భక్తితో నేను ఇందాక హోమంలో పాల్గొనడం జరిగింది. వీరందరి సమక్షంలో అసలు నాకు అటువంటి భాగ్యాన్ని ఇచ్చిన ఆ జగదాంబకి నేను ఎప్పుడూ కృతజ్ఞురాల్ని. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అంతే. జయ శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు తనది విన్నారు. ఎన్ని అంటేనండి, మనం చాలా అనుకుంటాము. చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు, కౌన్సిలింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా, భగవంతుడు అండి మమ్మల్ని చూడట్లేదండి, భగవంతుడికి ఎన్ని మొక్కినా కూడా లాభం లేదండి అని మాట్లాడతారు. నాకు అప్పుడు నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఇదిగో ఆ పిల్ల నిలువుటద్దం అండి. ఏ రోజు కూడా సీతమ్మ వారు కనుక ఎన్ని కష్టాలు పడిందో ఒక్కరోజు అనుకోలే ఆవిడ నేను కష్టపడుతున్నానని, కానీ జనం మొత్తం సీతమ్మ వారు కష్టాలు పడింది అంటారు.
అలాంటి మనస్తత్వం, అది భగవంతుడు ఇచ్చిన దాన్ని స్వీకరించడము, భగవంతుడు ఉన్నాడని విశ్వసించడము, ఈ రెండిటి నుంచి ఎలా పడవేస్తాడు అనేటటువంటి విశ్వాసం ఉంటే ఎలా ఉంటుంది అనడానికి మనకి కొంతమంది చాలా చాలా మన ముందే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటారనమాట. కాబట్టి నిజంగా ఈరోజు ఇదిగోండి ఇది ఎంత మా ప్రకృతి, నిజంగా చెప్తున్నాను కదా, భగవంతుడు మాకు సహకరించాలే కానీ ఇందాక అందరినీ చూపించాను కదా, ఇప్పుడు అందరూ పాపం మంచినీళ్ళు తాగడానికి టీ తాగడానికి వెళ్ళారు. టీ బ్రేక్ అనమాట. అందరూ వెళ్ళగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంతమందిని అడుగుతానేమోనని భయం వేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు కెమెరా ముందుకు రారు, పాపం వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఏదో మాటలతో మామూలుగా మీటింగ్ అని కూర్చుంటే నేను వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం మొదలు పెట్టాను అనమాట. సో ఈ ప్రకృతిలో భగవంతుడు మాకు గనక సహకరిస్తే మా అందరికీ కూడా ఇంకా ఎంతోమందిని పిలుస్తామండి, ఇంకా ఎంతోమందిని పిలుస్తాం. ఇక్కడికి ఎవరైనా సరే వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని వెళ్ళిపోయే విధంగా మేము ఈ యొక్క ప్రదేశాన్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం ఉంది. భగవంతుడు ఇస్తాడన్న నమ్మకం కూడా మాకు చాలా ఉంది. కాబట్టి మేమందరం కూడా ఏదైతే తీసుకుంటామో భగవంతుడి నుంచి ఫలితము, అద్భుతమైనటువంటి ఫలితము, అది మీ అందరికీ కూడా ఆ ఎనర్జీని ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా షేర్ చేస్తామండి. ఇది మాత్రం వాస్తవం. అదేనమ్మా, ఇప్పుడు మీ సంకల్పం ఇది ప్రియా చౌదరి గారి అయోధ్యాపురం. అమ్మో ఎంత బాగుందో సార్. ప్రియా అయోధ్య అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మా రాముడు అయోధ్యాపురం, అసలు మా రాముడు మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి రామరాజ్యం రావాలి. మీరు ఫస్ట్ ఇక్కడ గణపతిని తీసుకొచ్చి పెట్టారు. అవునండి, నేను ఫస్ట్ చూసిన ఆయన కార్యక్రమం చేయాలమ్మా, ఆయనకి శక్తి ఇవ్వాలన్నా. ఆయన వెంటనే ఇమీడియట్ గా వారం 10 రోజుల్లోనే కార్యక్రమం చేయించేసుకున్నాడు. అలాగే ఇక్కడ రాముడు వచ్చేసాడు. మీ పాదం సార్, నేను నిజం చెప్తున్నా. మొన్న వచ్చినప్పుడు గణపతిని చూసిన తర్వాత, ఇప్పుడు ఇది మన దీంట్లో లేదు కదా, ఈ మధ్య కదా మళ్ళీ నేను నా చేతిలోకి తీసుకున్నా. అప్పుడు ఫస్ట్ టైం సార్ని తీసుకొని వచ్చాను. సార్ కొంచెం ఎనర్జైజ్ చేయాలి మనం ఈ ప్లేస్ని, ఏదైనా ఒక మంచిగా ఉపయోగించాలి ఇది అని అంటే, ఫస్ట్ రాగానే స్వామిని చూశారు, స్వామి నాడి చూశారు. స్వామికి శక్తి ఉంది అమ్మ, స్వామిని ఎనర్జైజ్ చేయండి, ఈ ప్రాంతం మొత్తాన్ని కాపాడుతారని అనుకోగానే ఆయన అడుగు పెట్టారు. ఒక వారం 10 రోజుల్లో నేను ఇంత పెద్ద యజ్ఞం మనం చేసాం సురేంద్ర. అంటే ఒక పుణ్య సంకల్పము, పుణ్యమూర్తులు పెడితే అది ఎంత అవుతుంది, వాళ్ళ సాధన అక్కడే తెలిసిపోతుంది మనకి. అది ఇవాళన్నీ కల్లారా చూసాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సూర్యశక్తిని తీసుకొచ్చి మా అందరికి శక్తిని ప్రసాదించారు. ఇక్కడ మా అన్నపూర్ణ చెప్తుంది, స్త్రీ శక్తి సూర్యశక్తిని తీసుకొచ్చిందంట. సూర్యశక్తి స్త్రీ శక్తిని ఇవ్వలే, చూడండి. స్త్రీ శక్తి సూర్యశక్తిని తీసుకొచ్చింది మా అందరికి. విక్రమాదిత్య గారు మార్గదర్శి. నిజంగా చెప్తున్నాను. నిజంగా సార్ అందరి తరపున, మా అందరి తరపున కూడా ఇంత మంచి కార్యక్రమం అదృష్టం అండి మాకు. ఆ యోగం మాకు దక్కింది అనుకుంటున్నాం. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నానండి, భగవంతుడిని నాకు ఇది కావాలని నేను ఎప్పుడూ అడగను, నేను అన్నీ చేస్తా. మేము ఇదిగో మా సురేంద్ర ఉన్నాడు, మీకు తెలీదు, రాముల వారి కళ్యాణానికి మాకు ఎన్ని తిప్పలు పెడతాడో ఆయన మేము చెప్పలేమండి. అందరూ చూస్తారు, వైభవంగా ఆయన్ని చూపెడతాం, కానీ ఆ వైభవం వెనక మేము ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో మాకు విక్రమాదిత్య గారికి కూడా తెలుసు. కానీ స్వామిని మాత్రం ఆ వైభవం తగ్గేదేలే. విక్రమాదిత్య గారు కూడా అంటారు, ఏంటమ్మా అసలు స్వామికి ఆ వైభవం ఎలా తీసుకొస్తారు అసలు. అంతే భగవంతుడు అంటే భగవంతుడు అండి. భగవంతుడిని కొలిస్తే ఏదో ఇస్తాడు కాదు, అసలు ఆయన కొలవడమే ఒక అదృష్టం, ఒక అవకాశం రావడమే మనం గొప్ప వాళ్ళమని ఫీల్ అవ్వాలి. నిజంగా నా ప్లేస్లో ఈ భూమి మీద ఇలా అదేంటి యజ్ఞ హోమగుండాలు పెట్టి చేయడం అంటే నా ఒళ్ళు ఇట్లా ఇదిగో చెప్తుంటే పొలకించిపోతుంది సార్. మీకు చెప్పినప్పుడు నేను ఎన్ని హోమగుండాలు చెప్పాను? ఒకటి చెప్పారు. కానీ ఇక్కడ కూడా ఒక మిరాకిల్ చెప్పాలండి. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఒక హోమగుండం పెట్టాము, అందరినీ పిలిచి అందరికీ మంచి జరగాలని యజ్ఞం చేద్దామని సంకల్పించిన తర్వాత నిన్న 1కి 3 హోమగుండాలైనవి. నేను చెప్పాను సార్, నేను ఇట్లా మా ఫ్రెండ్స్ని పిలిచాను, ఇట్లా ఇంతమంది అవుతున్నారు. ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఒక 10 మందితోటి వాళ్ళతోటి. ఈరోజు మాకు మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 100 మంది వచ్చారండి. నేను ఎవరిని పిలిచింది 10 మందినే, కానీ ఇక్కడికి ఎంతమంది ఎంత హ్యాపీగా వచ్చారంటే ఆ ఎనర్జీ ఎలా తీసుకెళ్తుందో చూడండి. మనం ఏదో చేస్తున్నాం అనుకోవడం భ్రమండి. ఆయన చెయ్యాలి, ఆయన్ని చూపించేటటువంటి మార్గదర్శకులు మనకు కావాలి. ఇట్స్ రియల్లీ అంటే మనకి గురువులమ్మా, ఆ గురువుల్ని మనం శరణు వేడేస్తే, నాకేం తెలియదు శరణాగతి,
అప్పుడు గురువే మనల్ని నడిపించుకుంటాడు. అలా నాకు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వెంకట చాగంటి గారి ఆ గురువు గారు దొరకడం అదృష్టం. వేదం నేర్పిస్తున్నాను, అంటే ఆయన దగ్గర నేను వేదం నేర్చుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా అనుదాత్త ఉదాత్త స్వరితాలతో స్వరపాఠం కాదు నాది, అర్ధపాఠం. అంటే ఒక మంత్రం లోపల అంటే పదార్థంగా మార్చడం ఎలా అంటే అక్కడ ఇప్పుడు మనకి హోమగుండంలో ఉన్నటువంటి విభూతిని కూడా మణిమాణిక్యాలుగా మార్చేంత శక్తి సూర్యుడికి ఉంది. మనం ముందు మనం చేయాల్సినటువంటి రాగిని బంగారంగా మార్చే శక్తి వేదానికి ఉంది, వేదంలో ఉంది. ఆ మంత్రాలని డీకోడ్ చేయటమే ఇప్పుడు మా గురువుగారు మాకు నేర్పించేటువంటి విద్య. ఇప్పుడు ఆ విద్యతోటే మేము అసలు ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ గురువుగారి ద్వారా తీసుకున్నది మోంతా తుఫాన్ డైవర్షన్. ఒక ముగ్గురు పిఠాపురంలో ఒకళ్ళు, అనపర్తిలో ఒకళ్ళు, మచిలీపట్నంలో ఒకళ్ళు, ముగ్గురు 3 ప్లేసుల్లో కూర్చుని మేము హోమం చేస్తే మోంతా తుఫాన్ అలా డైవర్షన్ తీసుకుని బలహీనపడిపోయి వర్షంగా వచ్చి వెళ్ళిపోయింది. అది పెద్ద ప్రమాదకరమైనటువంటి తుఫాన్ని ఇలా మార్చొచ్చు, మిడికేట్ చేయొచ్చు అని మా గురువుగారు వెంకట చాగంటి గారు అమెరికాలో ఉంటారు, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ చైర్మన్. నిజంగా ఒకటి సార్, ఎందుకంటే ఫస్ట్ నేను చూసింది ఆ యజ్ఞం పట్ల నాకు ఒక గౌరవము, అలాగే విశ్వాసం పెరిగింది కూడా ఆ మోంతా తుఫాన్ అప్పుడు మీరు చేసిన యజ్ఞం. ఆ యజ్ఞం చేయించినటువంటి వెంకట చాగంటి గారికి సార్, మీతో ఇంతవరకు నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, ఎందుకంటే ఆ అవకాశం నాకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ మాధ్యమంగా, నా తేజస్వి ఛానల్ మాధ్యమంగా చెప్తున్నాను, ఈరోజు నిజంగా మీరు ఏదైతే యజ్ఞం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మాకు ఇచ్చారో దాన్ని ఇంతమందికి పంచాము. ఈ క్రెడిట్ మీది ఒకటి అద్భుతంగా, ఎందుకంటే బహుశా ఈరోజు చేసేటటువంటి హోమం కూడా వారికి రాత్రి మీతో చేస్తున్నానని చెప్పాను. ప్రత్యేకంగా ప్రియా చౌదరి గారి కోసం ఒక మంత్రాన్ని ఆయన పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంత మంచి సంకల్పం కలిగినటువంటి ఆవిడ మరింత బాగుండాలి, ఆ సంపద, సమృద్ధి ఆ సూర్యనారాయణమూర్తి ఆవిడకి ఇవ్వాలని అద్భుతమైనటువంటి యజుర్వేద మంత్రాన్ని, ఒక మంత్రాన్ని గురువుగారు చెప్పడం జరిగింది. ఎలా అయితే మోంతా తుఫాన్ డైవర్షన్కి ఒక మంత్రం ఉందో, అలా ప్రియా చౌదరి గారు మోంతా తుఫాన్ల ధర్మాన్ని సంరక్షించే, అధర్మం అది మోంతా తుఫాన్ అనేది ప్రతికూల పరిస్థితి, కానీ అంతటి శక్తితో ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెంది ధర్మాన్ని నిలబెట్టే అంత శక్తి ఆవిడకి ఇవ్వాలని ఒక అద్భుతమైనటువంటి మంత్రం గురువుగారు ఇవ్వడం జరిగింది రాత్రి. ఆ మంత్రాన్ని సంపుటీకరణ చేసి మనం హోమం చేసాం. అది మీరు ప్రతినిత్యం కూడా సాధన చేయాలి. ఆ బాధ్యత కూడా నాకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పారు గురువుగారు. తప్పకుండా నేను కూడా ఆ బాధ్యతని నిర్వర్తిస్తాను. వాతావరణం సస్యశ్యామలంగా ఉండాలి. మనం పొద్దుటి నుంచి చూస్తున్నాం, ఎండ మనకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లేదు. మబ్బులు కంపుకొస్తున్నాయి, 3ంటికి మబ్బులు కంపుకొస్తున్నాయి. ఎందుకంటే మార్నింగ్ ఎందుకో నాకు అనిపించింది వర్షం చుక్క పడితే నేను సక్సెస్ అయ్యాను అని. మబ్బులు అయితే కంపుకొచ్చినాయండి, చూడాలి ఇంకొంతసేపు ఏం జరుగుతుందో. కానీ వన్స్ అగైన్ నిజంగా వెంకట చాగంటి గారు గురువు గారికి సార్ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో నేనున్నాను, చాలా చిన్నదాన్ని, నా కోసము విక్రమాదిత్య గారు చెప్పగానే మీరు నాకు మంత్రం పంపించారు, అలాగే దాని సాధన కూడా చేయమని చెప్పారట. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ప్రపంచం కోసం మీ యొక్క ఆవేదన, ప్రపంచాన్ని సస్యశ్యామలం చేయాలి, అలాగే ఒక దివ్యమైనటువంటి శక్తితోటి ప్రక్షాళన చెయ్యాలి అనేటటువంటి సంకల్పంలో ఈ వేదాలను ఎలా తీశారో, అలాగే మీరు చూపించినటువంటి మార్గంలో ఆదిత్య గారు ముందుంటే ఆ వెనక మేము ఖచ్చితంగా ఉన్నాం సార్. కాబట్టి మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ మాకు ఉండాలి. ఇంత మంచి కార్యక్రమానికి మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.